చీకటిలో వెలుగై ప్రకాశించుచున్న దైవము, చీకటిలో ఉన్న వారిని వెలిగించుచున్న దైవము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో లోకానికి వెలుగు అనేటువంటి టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న నిరీక్షణ ప్రేక్షకులకు అందరికీ కూడా, నిరీక్షణ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మరొకసారి మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి అవకాశం దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా కృపలో వర్ధిల్లాలని, దేవుని యొక్క ఆశీర్వాదంలో సమృద్ధి అనుభవించాలని, కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా మీరు ఉండాలని అనునిత్యము మీ కొరకు నేను ప్రేయర్ చేస్తున్నాను. ప్రార్థన చేసుకునే యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, జీవాధిపతిమైన మా తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ విధంగా నాయన మీరు అవకాశం ఇచ్చి తండ్రి అనేకులకు నాయన సువార్తను ప్రకటించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. వినేటువంటి వాళ్ళు నాయన ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, ఆశీర్వదింపబడాలి, దీవించబడాలి, వాళ్ళు ప్రతి సమస్య నుంచి విడుదల పొందాలి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గడిచిన 2 ఎపిసోడ్లలో యేసుక్రీస్తు ఎలా పుట్టారు, ఎందుకు పుట్టారు, పుట్టుక గురించినటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇది ఇంకా కొద్ది రోజుల్లో మన క్రిస్మస్ సెలబ్రేషను చేసుకోబోతున్నాము. దానికి ముందున్నటువంటి రోజులు పీక్ సమయం అన్నమాట అండి. ఏదైనా ఒక విషయాన్ని మనకు తెలియాలంటే, ఒక విషయం మనకు తెలియాలి అంటే కొన్ని ప్రశ్నల కోణంలో ఆలోచించాలి ప్రియులారా. ఏ ప్రశ్నల కోణంలో ఆలోచించాలి, ఎన్ని ప్రశ్నల కోణంలో ఆలోచించాలి అంటే మొట్టమొదటిగా సందర్భం తెలియాలి. అసలు ఏంటి ఆ విషయం అనేది ఏంటి తెలియాలి. ఆ తెలిసిన తర్వాత ఎక్కడ, ప్లేస్ తెలియాలి. 2 ఎప్పుడు తెలియాలి. ఆ తర్వాత ఎవరు, ఎందుకు, ఎలా. ఈ 6 ప్రశ్నల కోణంలో ఆలోచిస్తే నిజమనేది వస్తుంది ప్రియులారా. యేసుక్రీస్తు పుట్టాడు అంటున్నారు. ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టారు, ఎలా పుట్టారు, అసలు ఆ వ్యక్తి ఎవరు, సందర్భం ఏంటి, విషయాలన్నీ కోణంలో చరిత్రలోనూ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ విషయాలన్నిటిలో కూడా మనం ఆలోచించగలిగితే తప్పకుండా నిజం అనేది వస్తుంది ప్రియులారా. ఎవరైనా నేనే దేవుడిని అని చెప్పారనుకోండి, ఆ నేనే దేవుడిని అని చెప్పినప్పుడు అదిగో నేను ఈ లోకానికి వస్తున్నాను అని చెప్పినప్పుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అదిగో ఈయన వస్తున్నాడని ముందుగా సూచనలు ఇచ్చారా? ముందు ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఏం ఆలోచించబోతున్నాము అంటే, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆ యేసుక్రీస్తు వారు పుట్టడానికి కొన్ని పాత్రలను దేవుడు వాడుకున్నాడు. ఎవరు ఆ పాత్రలు? ఆ పాత్రల గురించి మనం తెలుసుకోబోతున్నాం ప్రియులారా. ఏంటో తెలుసా? ఈ యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఎవరెవరు పాత్రధారులుగా వాడబడ్డారు ఆలోచిద్దాం ఒకసారి. చూడండి, మొట్టమొదటిగా మనం విషయం తెలియాలనుకున్నాం కదా. ఇదే కోణములో ఎవరు ఆలోచిస్తారో తెలుసా అండి? ఒక దొంగతనం జరుగుతుంది. ఎవ్వరు లేనప్పుడు దొంగతనం చేస్తారు. ఎవ్వరు చూడలేదు, అసలు ఏమీ లేదు, ఎవ్వరు కూడా నరమాత్రుడు ఒక్కడు కూడా చూడలేదు. కానీ పోలీసులు వస్తారు. వాళ్ళు ఏ విధమైనటువంటి కోణాల్లో ఆలోచిస్తారంటే సందర్భం ఏమిటి ఆలోచిస్తారు, ఎక్కడ చేశారు ఆలోచిస్తారు, ఎందుకు చేశారు అనేది ఆలోచిస్తారు, ఎలా చేశారు ఆలోచిస్తారు, ఎప్పుడు చేశారు ఆలోచిస్తారు. కారణాలు ఇన్ని కోణాలలో వాళ్ళు ఆలోచించి దానికి సంబంధించినటువంటి పరిశోధన చేసి అదిగో పట్టేసుకున్నాం, ఇదిగో దొంగ అంట కరెక్ట్గా పట్టేస్తారు. ప్రియులారా, ఎలా పట్టగలుగుతున్నారు? దానికి మూలం బైబిల్ గ్రంథమే. బైబిల్ గ్రంథాన్ని బాగా చదవగలిగితే మనకి జ్ఞానం అనేది వస్తుంది. బైబిల్ గ్రంథాల్లో భవిష్యత్తు గురించి ఉంది, చరిత్ర గురించి ఉంది, జరగబోయేటువంటి సంగతుల గురించి ఉంది, జరగబోయేటువంటివి జరిగిన సంగతుల గురించి ఉంది. ఇక యేసుక్రీస్తు పుట్టుక సందర్భంలో వాడబడినటువంటి పాత్రలు, పాత్రధారులు, వాళ్ళు ఏ విధంగా మనకి సందేశం ఇచ్చారు, ఏ విధమైనటువంటి సమాచారాన్ని మనకిచ్చారు. చూడండి, మొట్టమొదటిగా మనం చూడగలిగితే దూత. మొట్టమొదటిగా దూత మరియ దగ్గరకు వచ్చి నీకు కుమారుడు పుడతాడు అని చెప్పింది. ఆవిడ భయపడుతుంటే భయపడద్దు, పుట్టేటువంటి ఆయన లోక పాపములను మోసుకునేటువంటి ఆ గొర్రె పిల్లలాగా ఆయన
లోక పాపాన్ని మోసుకునేటువంటి పరిస్థితుల్లో ఆయన వస్తున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి అరంధ్ర పాపములను పరిహరించడానికి ఆయన వస్తున్నారు. సర్వోన్నతుడు ఆయన అని చెప్పేసి ఆయన బలపరిచినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూడగలిగితే మరియా, మొట్టమొదట దూత, రెండో పాత్ర మరియా. ఈ మరియా దూత చెప్పినటువంటి మాట విన్నప్పుడు ఏం చేసిందంటే, ఇదిగో నీ దాసురాలను, దేవుని చిత్తం చొప్పున నాకు జరుగును గాక అని దేవుని మాట నమ్మింది. ప్రియులారా, దేవుని మాటలు నమ్మింది కాబట్టి ఆవిడ నమ్మకం చొప్పున దేవుడు తన జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేసి యేసుక్రీస్తు వారు తన గర్భంలో నుండి రావటం అనేది మనం చూస్తున్నాం. మూడవ పాత్రను మనం చూద్దాం. మూడవ పాత్ర జకర్యా. జకర్యా అనేటువంటి ఆయన యాజకుడు. యాజక ధర్మం చొప్పున ఆయన యాజకత్వం చేస్తూ ఉన్నప్పుడు దేవదూత ప్రత్యక్షమై, నువ్వు వృద్ధుడు కదా, నీ భార్య కూడా వృద్ధురాలే కదా, ఖచ్చితంగా మీకు బిడ్డ పుట్టబోతున్నాడు అనేసరికి దేవుని యొక్క యాజకత్వం చేస్తూ ఉన్నటువంటి యాజకుడిగా ఉన్నటువంటి జకర్యా నమ్మలేదు. ప్రియులారా, ఈ మాట నమ్మలేదు. లోకాసు వార్త 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనము పరిశీలించగలిగితే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు, వాటి కాలములలో దేవుడు చెప్పినటువంటి మాట నెరవేరును. ఇది నువ్వు నమ్మలేదు కాబట్టి ఆవిడ గర్భం ధరించినది మొదలుకొని బిడ్డ కనేంత వరకు కూడా నీ నోరు పనిచేయదు. నీ నోటితో నువ్వు మాట్లాడలేవు, నమ్మలేదు కాబట్టి. ఎవరైనా సరే ప్రియులారా, దేవుని మాట మనం నమ్మాలి. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు కాబట్టి దేవుడు చెప్పిన మాట నమ్మాలి. నమ్మకపోతే ఇదిగో జకర్యా గారిలాగా మనకి ఏదన్నా ఒక చిన్న సూచక క్రియలాగా మనకి దేవుడు జకర్యాకైతే నోరు పని చేయకుండా చేశాడు. కాబట్టి దేవుడు విషయంలో మనం అజాగ్రత్త చేయకూడదు, దేవుడిని నమ్మాలి. ఈ తర్వాత విషయాన్ని మనం ఆలోచించగలిగితే, తండ్రి ఏది చేయుట కుమారుడు చూసునో అదే కానీ తనంతటా తాను ఏది చేయడు అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం కదా. యోహాను గారు కూడా యేసుక్రీస్తు వారుని చూడవలసిన సందర్భం వచ్చినప్పుడు, ఆయనకు బాప్తిసం ఇచ్చేటువంటి సందర్భం వచ్చినప్పుడు చూసి, ఇదిగో ఆ యేసుక్రీస్తు వారితో ఒక మాట అంటూ ఉన్నాడు. ఆయన చూశాడు. మరి ఆయన బాప్తిసం ఇస్తున్నప్పుడు ఆకాశం చీల్చబడి పావుర ఆకారంలో అలాగా మరి పరిశుద్ధాత్మ రావటం గమనించాడు. అంతా చూసి తర్వాత తన శిష్యులను పంపించి, రాబోయేవాడవ నీవేనా, ఇంకొక వాళ్ళ గురించి వేరే వాళ్ళ గురించి ఏమైనా ఎతకాలా అని మరలా అనుమానం. చూసారా, తండ్రి ఏది చేయుట కుమారుడు చూసునో అదే తప్ప తనంతట తాను ఏది చేయడని జకర్యా గారికి ఉన్నటువంటి అనుమానం, జకర్యా గారికి ఉన్నటువంటి డౌట్లు అన్నీ కుమారుడికి వచ్చేసినాయి. నీవేనా అని ఈయన కూడా ఏం చేశాడు, అనుమానించాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, పరలోకంలో అల్పుడు అనబడినటువంటి వాడు యోహాను గారి కంటే గొప్పడు అవుతాడని చెప్పేసి ఆయనతో యేసుక్రీస్తు వారు చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట వాటి కాలాలలో నెరవేరుతుంది. ప్రియులారా, ఈ 6 ప్రశ్నల కోణాలలో మనం ఆలోచించినప్పుడు ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఎవరు, ఏమిటి, ఈ కోణాలలో ఆలోచించగలిగినప్పుడు నిజం దాని అంతటికి అదే వస్తుంది. దూతను చూసాం, దేవుని సన్నిధి నుండి వచ్చిందనేటువంటి విషయం క్లియర్గా అర్థమైంది. ఆ తర్వాత మరియను చూసాం. మరియా భయపడినప్పటికీ కూడా నమ్మింది. మరి నమ్మి చాలా ఓర్పుగా, చాలా తెలివిగా, యేసుక్రీస్తు వారికి ఎంత తెలివిగానో ఎంత జ్ఞానముగానో ప్రియులారా ఈరోజు అలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నిలబడింది మరియా. ఆ విధంగా మనము కూడా యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తుని అనేకులకు సువార్త చెప్పినప్పుడు వాళ్ళని మనం గర్భం ధరించాలి. కొంతమంది సువార్త చెప్పిన వెంటనే మన మాట వినరు ప్రియులారా. అప్పుడు వారిని ఏం చేయాలి, ప్రయాసముతో వాళ్ళు మన గర్భం ధరించి, అదిగో బిడ్డ అయితే 9 నెలల్లో పుడతాడు, వారిని సాధ్యమైనంత వరకు 1 నెల, 2 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాల వాళ్ళని యేసుక్రీస్తు వలె వాళ్ళు మరలా పుట్టేలాగా, ఏ విధంగా పుట్టేలాగా, నీటి ద్వారా పుట్టేలాగా, బాప్తిసం వాళ్ళు పొందేలాగా వాళ్ళని మనం గర్భం ధరించాలి. మరి ఆ గర్భం ధరించిన తర్వాత ఏ విధమైనటువంటి శ్రమలు అనుభవించింది? నజరేతు నుండి బెత్లెహేము వరకు ఎన్ని కిలోమీటర్లో తెలుసా? 150 కిలోమీటర్లు.
దూరం. ఆనాడు రోడ్లు లేవు, సరైన రోడ్లు లేవు, కాలినడకే ఉంటుంది. గాడిదలు గుర్రాలు వెళ్ళేటువంటి కాలినడకే ఉండేది. అలాంటి కాలినడకలో 150 కిలోమీటర్ల దూరం, అందున వాతావరణం చలి, అందున గర్భవతి, నిండు గర్భవతిగా ఉన్న సమయంలో మరి జనసంఖ్య రాసుకోవడం కోసం ఆ విధంగా మరి ఆ గాడిద నడుస్తూ ఉన్నప్పుడు ఎత్తు పల్లాల్లో నిండు గర్భవతి ఎన్ని బాధలు పడి ఉంటుందో ఆలోచించండి ప్రియులారా. ఎన్ని కష్టాలు పడింది యేసుక్రీస్తుకి జన్మనివ్వటానికి. తీరా మరి ఎంతకాలం ప్రయాణించింది, ఎన్ని రోజుల్లో వారు వచ్చారు అనేది మనకి క్లియర్గా రాయబడలేదు, కానీ ప్రయాసతోనే వచ్చింది. ఆ నొప్పులు భరిస్తూ ఆ నిండు మనిషి కూర్చోవడానికి సరిగ్గా మరి పొట్ట అడ్డొస్తుంది, ఈ భాగం అడ్డొస్తుంది. అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా వచ్చి శ్రమపడి యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది. ఈ ఊరిలోకి వచ్చిన తర్వాత కంఫర్టబుల్గా ఎవరన్నా ఇంట్లో అమ్మ స్థలం ఉందా అంటే లేదు అన్నారు. అన్ని వీళ్ళు వాళ్ళ నెలవైనటువంటి వారిని, మిత్రులను అందరిని అడిగారు, వీళ్ళు ఖాళీ లేవు. ఆఖరికి బిడ్డను ఉంచడానికి వాళ్ళు పసుపులో పాకులో పొత్తుగుడ్డలతో చుట్టారు, కానీ ఎక్కడ జన్మించింది అనేటువంటి విషయం బైబిల్ రాయబడలేదు. దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు అనేటువంటి మాట ఉంది. తర్వాత వ్యక్తిని మనం చూద్దాం. యోసేపు మనకు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు? మరియ ఏ విధమైన సందేశాన్ని ఇచ్చింది? నేను నా యొక్క పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా నేను ప్రయాసతో ప్రయాణం చేసి మరి అన్ని విషయాలలో ఆ వచ్చేటువంటి బాధను కానీ నొప్పులు కానీ అన్ని భరించి యేసుక్రీస్తుకి నేను జన్మనిచ్చాను. మీరు కూడా యేసుక్రీస్తు అంటే బాప్తిసం, క్రీస్తునందు బాప్తిసం పొందిన మీరు, గలతీ 2:27 ఉంటుంది కదా, 3:27 అనుకుంటాను, ఏమున్నది? క్రీస్తునందు బాప్తిసం పొందినటువంటి మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అనేటువంటి మాట అక్కడ ఉంటుంది ప్రియులారా. కాబట్టి మనము కూడా క్రీస్తునందు వారిని గర్భం ధరించి వాళ్ళని ప్రసవించాలి. ఆ ప్రసవ వేదన ఏ విధంగా ప్రసవించిందో మనకు కూడా కొన్నిసార్లు వాళ్ళతో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మన విలువైన సమయాన్ని వాళ్ళతో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళని ఒప్పించాల్సి ఉంటుంది, రప్పించాల్సి ఉంటుంది. వాళ్ళ మనసుని ఎరిగి కూడా వాళ్ళకు అడిగిన ప్రతి ప్రశ్నకు ఒకసారి వాళ్ళు అసహించుకోవచ్చు, వాళ్ళు చేదరించుకోవచ్చు, మళ్ళీ తిట్టొచ్చు, కొన్నిసార్లు కొట్టచ్చు కూడా. అయినప్పటికీ కూడా ఓర్పుగా యేసుక్రీస్తుని వారు నమ్మే విధంగా మనము ప్రయాసతో వారిని గర్భం ధరించి వాళ్ళని ప్రభు బిడ్డల వలె చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని మరియమ్మ గారు మనకు సందేశం ఇస్తూ ఉన్నారు. ఇక యోసేపు గారు ఏ విధమైనటువంటి సందేశం ఇస్తున్నారు? యోసేపు గారు ఎలాంటి వ్యక్తి అని చెప్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం పరిశీలించగలిగితే ప్రియులారా, అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, యోసేపు నీతిమంతుడయ్యుండి మరియను అవమానపరచనొల్లక. చూసారా ఎంత మంచి మనసు ప్రియులారా. సరే, వివాహానికి ముందు గర్భవతి అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ప్రపంచంలో, అయ్యా నీకు వివాహం నిశ్చయమైంది, పెళ్లి కూతురుని చూసావు, నువ్వు పెళ్లి చూపులు చూసావు కదా, అమ్మాయి వెరీ గుడ్, చాలా అందంగా ఉంది కదా, బాగుంది, అయితే చిన్న విషయం చెప్తున్నాను, కొంచెం గుండె దిటో చేసుకో, అమ్మాయి గర్భవతి, నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకో అయ్యా అన్నావు అనుకో, చేసుకుంటారు ఏంటండి? ప్రపంచంలో ఎవరు చేసుకోరు. మరి ఇక్కడ కూడా ఆ యోసేపు నీతిమంతుడు, నాకు ఏ విధమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి సంబంధం నాకు వద్దు అని నిర్ణయించుకున్నాడు. బాగానుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పి తీసుకెళ్ళి, ఎలాంటి అమ్మాయిని మాకు ఇస్తారా మీరు, ఈ విధంగా మరి గర్భవతిని నాకు అంటగడతారా అని 10 మందిని తీసుకెళ్ళి గోల చేస్తే మరియ బ్రతికి ఏమైపోద్ది ప్రియులారా? కొన్ని సందర్భాల్లో ప్రియులారా, క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ వివాహాల సందర్భంలో కానీ మిగిలిన సందర్భంలో కానీ నీతిమంతుని యోసేపులే ఆలోచించకుండా వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి అనరాని మాటలని, పలకకూడనటువంటి మాటలు పలకటం వల్ల కొంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. వాళ్ళ చావుకి కారణం మీరు కాదా? ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు ప్రియులారా. యోసేపు గారు ఏం సందేశం ఇస్తున్నారు? నీతిమంతుడయ్యుండి అవమానపరచనొల్లక రహస్యంగా అవన్నీ విడనాడాలని మైండ్లో సిద్ధపడిపోయాడు. ఆ విషయం ఎవరికి తెలుసు? హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు యోసేపు ఈ విధంగా ఆలోచిస్తున్నాడు కాబట్టి నిజం అతనికి తెలియాలని మరలా దేవదూతను పంపించి, యోసేపు, ఆవిడ పరిశుద్ధాత్మ వల్ల గర్భాన్ని ధరించింది, ఆవిడని చేర్చుకోవడానికి నీవు వెనకాడొద్దు చేసుకొని చెప్పినప్పుడు ధైర్యంగా మరియని చేర్చుకొని బిడ్డ కనేంత వరకు ఆమెను ఎరుగకుండెను
అని పుట్టబోవాడు పరిశుద్ధుడై లోక పాపములను, లోకములో ఉన్నటువంటి పాపులను రక్షించడానికి, నశించిన దానిని రక్షించడానికి, వెతికి రక్షించడానికి వస్తున్నాడని చెప్పినప్పుడు, సర్వోన్నతుడు మీకు పుట్టబోతున్నాడు, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది అని చెప్పినప్పుడు చక్కగా వాళ్ళు విని మరిని చేర్చుకున్నాడు. ప్రియులారా, ఆయన ఏం సందేశిస్తున్నాడు? అవమానపరచిన వాళ్ళక అవమానం అనేది చేయకూడదు, ఎవరిని మనం తిట్టకూడదు. ప్రియులారా, ఒకళ్ళు చేశారనుకో, యేసుక్రీస్తు వారు కొట్టండి అని చెప్పేసి చెంప నిమ్మని చెప్పాడే కానీ 2 చెంపలు వాయించమని చెప్పలేదు. ప్రియులారా, యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు? అన్నమాట, ఒక దెబ్బ నువ్వు కొడితే అది వాళ్ళల్లో కోపం రేగుతుంది, తన కోపము తన శత్రువు అని, నీ కోపం కూడా నీకు శత్రువుగా అది చిలికి గాలివానలాగా పెద్ద సమస్యగా మారుతుంది. అప్పుడు ఆ సమస్యను ఎంత పెద్దవాళ్ళు వచ్చినా నీలో ఆ సాత్వికం అనేది లేకపోతే, నీలో ఆ తగ్గింపు స్వభావం లేకపోతే పరిస్థితులు చాలా వికృతంగా మారుతాయి, నీకే ప్రమాదం సంభవించవచ్చు, మంచిది కాదు. ఇకపోతే తర్వాత పాత్రదారులు జ్ఞానుల పాత్ర. జ్ఞానులు ఏ విధమైనటువంటి సమాచారం మనకిచ్చారు? వాళ్ళు గొప్పవాళ్ళు ప్రియులారా, ఖగోళ శాస్త్రవేత్తలు. వాళ్ళు ఆ ఖగోళ శాస్త్రవేత్తలుగా ఉన్నటువంటి వారు ఖగోళంలో ఉన్నటువంటి నక్షత్రాన్ని చూసి, ఆ నక్షత్రము ఖచ్చితంగా యూదుల రాజుగా పుట్టినటువంటి యేసుక్రీస్తు, ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో కూడా ఒక గొప్ప వ్యక్తి పుడతాడు, ఆ పుట్టినటువంటి వ్యక్తి పుట్టినప్పుడు ఆ నక్షత్రం అనేది విశ్వంలో వస్తుంది, ఆ వ్యక్తి యూదులకు రాజు అనేటువంటి విషయం వాళ్ళు వచ్చి రావడంతోనే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నారు. అంటే దానికి ముందే వాళ్ళకి తెలిసింది. వాళ్ళు కూడా ఎంతో ప్రయాసపడి వచ్చారు. వాళ్ళు మనకిచ్చేటువంటి సందేశం ఏమిటి? యేసుక్రీస్తుని చూడడానికి మా కుటుంబాలను వదిలేసాము, మా వృత్తులు వదిలేసాము, ప్రయాణించి కావలసినటువంటి ఆహార పదార్థాలకు అన్నిటికీ కూడా మేము మా ధనాన్నే తీసుకొని, అంతేకాకుండా ఆ కుమారుని చూడడానికి పుట్టుకతో రాజు. ఎవరు? యేసుక్రీస్తు వారు పుట్టుకతో రాజు. ప్రియులారా, ప్రపంచంలో ఎవరైనా సరే పుట్టిన వెంటనే రాజుగా ఉండి, పుట్టిన వెంటనే ఆయనకి కిరీటం ఇచ్చి, పుట్టిన వెంటనే ఆయన రాజుగా నిలబెట్టినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎంతోమంది గొప్పవాళ్ళు పుట్టారు. ఏ ఒక్కరికైనా ఉందా? చరిత్రను ఆలోచించండి ఒకసారి. ఏ ఒక్కరికైనా పుట్టుకతో రాజు యేసుక్రీస్తు వారు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు పుట్టుకతో రాజు, యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు. ఆ రోజుల్లో వాళ్ళు యేసుక్రీస్తుని కనుగొన్నారు. వాళ్ళు ప్రయాసపడి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏం చెప్పారో తెలుసా? నీవు కూడా యేసుక్రీస్తుని చూడడానికి ఈ ప్రయాస పడాలి. మేము ఎంత అయితే వదులుకున్నామో మీరు కూడా వదులుకోగలగాలి. మేము ఏ విధంగా అయితే కానుకలు ఇచ్చామో ఆ మహారాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించను. కాబట్టి కుమారుడిని ముద్దు పెట్టుకోవడానికి, కుమారుడిని ఇష్టపడి, కుమారుడిని చూడడానికి, ఆయన దర్శనం పొందుకోవడానికి ప్రయాసపడి వెళ్ళారు. ఇక ఆ తర్వాత క్యారెక్టర్ హేరోదు కదా. ఆ జ్ఞానులట మరలా వచ్చిందారంటే, మీరు వెళ్ళి ఆరాధించి నాకు కూడా సమాచారం తీసుకురండి, మరి నేను కూడా వెళతాను, మరి నేను రాజును కదా, చాలా పనులు ఉంటాయి నాకు, మీరు వచ్చిన తర్వాత నేను వెళ్తాను, మీతో పాటు రావాలంటే నాకు చాలా పనులు ఉన్నాయి, మీతో పాటు నేను రాలేను, మీరు వచ్చి సమాచారం చెప్పండి అంటే వెనక్కి తిరిగి బయలుదేరారట. సరే, హేరోదు రాజు గారికి సమాచారం చెప్దామని. అప్పుడు ప్రియులారా, దేవుని యొక్క ఆలోచనలలో నీవు ఉంటే, దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా నువ్వు నడిచేవాడుగా నువ్వు ఉంటే, నీకు ఏమి సంభవించబోతుందో, ఏ విధమైనటువంటి అపాయం నీకు కలుగుతుందో ముందుగా నీకు వర్తమానం అనేది వచ్చేస్తుంది. దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. ప్రియులారా, అలా నా జీవితంలో నాకు ఎన్నో విధమైన మేలు దేవుడు చేశాడు, మీ జీవితంలో కూడా చేశాడు, చేస్తాడు. నమ్మదగినటువంటి గొప్ప దేవుడు. అప్పుడు వాళ్ళు స్వప్నము ద్వారా దేవదూత చేత బోధింపబడిన వారై వేరే మార్గంలో వెళ్ళిపోయారు జ్ఞానులు. తర్వాత 7వ ఈ గొర్రెల కాపరులు విషయాన్ని మనం ఆలోచించగలిగితే, ఆదికాండము 46వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూడగలిగితే, అక్కడ ఏమని వ్రాయబడిందంటే, యోసేపు అన్నలు కరువుతో వచ్చినప్పుడు వాళ్ళకి ధాన్యాలు ఇచ్చి పంపించి, మీరు అందరు ఇక్కడికి వచ్చేయండి, మీరు బ్రతుకుదురు, కానీ మీకు స్థలాన్ని నేను చూస్తాను, ఫరోతో మాట్లాడతాను, అయితే చిన్న మాట, మీరు గొర్రెల కాపరులము అని వారితో చెప్పకండి అని ఉందండి అక్కడ. ఏ గొర్రెల కాపరులను చెబితే, గొర్రెల కాపరులైనటువంటి వాళ్ళు ఈజిప్టు వాళ్లకు అసహ్యులు,
హేయమైనటువంటి వారు, మీరు ఆ విధంగా చెప్పొద్దన్నప్పుడు వాళ్ళు చూసారా, అంటే గొర్రెలు అంటే హేయమైనటువంటి వాళ్ళు, అంటే అతి నీచమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు కూడా మీరు కూడా ఆరాధించాలి అని వారికి కూడా దోతొచ్చి మీరు కూడా యేసుక్రీస్తుని ఆరాధించడానికి వెళ్ళండి అని చెప్పేసి పంపించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. 7వది హేరోదు, 8 గొల్లలు, 9 సుమియోన్ అయినటువంటి వ్యక్తి. ఈయన మనం లోకాసు వార్త 2వ అధ్యాయం 25 నుండి మనం చదువుకుంటూ వెళితే, ఆయన నాథా ఇప్పుడు నన్ను సంతోషంగా వెళ్ళనిస్తున్నావు, నిన్ను చూసేటువంటి మహాభాగ్యం నాకు వచ్చింది, సంతోషము అని యేసుక్రీస్తుని స్తుతించి ఆయన మరియతో ఒక మాట అంటాడు. మరియా, నీ యొక్క హృదయంలో నుండి ఖడ్గము దూసుకొని పోవును అనేటువంటి ఒక మాట పరిశుద్ధాత్మలో ప్రేరేపణించబడి ఒక మాట అంటాడు ప్రియులారా. కాబట్టి నీ హృదయంలోంచి ఖడ్గం దూసుకుపోతుందంటే అర్థం ఏంటి? అదిగో రాబోయేటువంటి యేసుక్రీస్తు యొక్క నువ్వు బ్రతుకుండగానే, నువ్వు చూస్తూ ఉండగానే మీ కుమారుడు నీ కళ్ళ ముందే శ్రమ పడతాడు, ఇబ్బంది పడతాడు, మరణిస్తాడు. అదిగో ఆ విధమైనటువంటి పరిస్థితి నీకు వస్తుందని ముందుగానే చెప్పాడు. ఆ విధమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు సుమియోను ముందుగా చెప్పాడు. ఆ తర్వాత మనం ఇంకొక వ్యక్తిని మనం చూడగలిగితే, అన్న ప్రవక్త్రి. ఆవిడ కూడా 84 సంవత్సరాల విధురాలుగా ఉందట. మందిరంలో సేవ చేస్తూ యేసుక్రీస్తుని చూసి ఆవిడ ఆరాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 10 పాత్రలు సుమారుగా యేసుక్రీస్తు పుట్టుకలో కీలకమైనటువంటి పాత్రలు. ఇంకా మరికొందరు ఉండొచ్చు కొద్దిగా. ప్రియులారు, ఏది ఏమైనప్పటికీ కూడా వీరందరూ మనకి ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారంటే, యేసుక్రీస్తుని ఏ విధంగా మనం ప్రకటించాలి, యేసుక్రీస్తుని ఏ విధంగా మనం చూడాలి, యేసుక్రీస్తుని ఏ విధంగా మనం చేరాలి, యేసుక్రీస్తుని ఏ విధంగా మనం పొందాలి, యేసుక్రీస్తు ద్వారా మనం అనేకులను ఏ విధంగా సువార్తలోనికి నడిపించాలి, యేసుక్రీస్తులోనికి వాక్యంలోనికి నడిపించాలి అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇకపోతే క్రిస్మస్ అనేటువంటిది ఎలా వచ్చింది? ప్రియులారా, క్రిస్మస్ అనేటువంటిది అసలు బైబిల్లో లేదని అంటూ ఉంటారు. నిజమే, బైబిల్లో లేదు. క్రిస్మస్ అనేటువంటి పదం బైబిల్లో లేదు. మరి ఎలా వచ్చింది? చూడండి, క్రైస్ట్ మాస్ అనేటువంటి పదం ఎప్పుడు వచ్చిందంటే, క్రీస్తు శకము 300 సంవత్సరాలు దాటిన తర్వాత డెన్నిస్ ద లిటిల్ అనేటువంటి జర్మన్ శాస్త్రవేత్త ఆయన ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు అనేటువంటి విషయం తెలుసుకోవడానికి యెరూషలేము ఆలయంలోకి వెళ్ళి, యెరూషలేము ఆలయంలో ఎవరైతే యేసు పుట్టినప్పుడు సున్నతి చేసి పేరు పెడతారు, ఆ పేరు పెట్టినప్పుడు రిజిస్టర్లో రాయబడుతుంది. ఆ రిజిస్టర్లో రాయబడినటువంటి మాటలు, ఆ పేర్లన్నీ చూసి కరెక్ట్గా ఆయన రిజిస్టర్ చేయబడినటువంటి కాలము టిబెత్ నెల 10వ తారీఖు. అంటే రోమా సామ్రాజ్యములో దాన్ని ఏమన్నారంటే AUC 754 5754. అంటే రోమా సామ్రాజ్యము స్థాపించబడిన 754వ సంవత్సరము తరువాత అని అర్థం. టిబెత్ నెల 10వ తారీఖు. ఆ 10వ తారీఖు ఎప్పుడు వచ్చింది? మన కాలమానం ప్రకారం ఎప్పుడు అంటే ప్రియులారా, జనవరి 1. మన క్యాలెండర్ ప్రకారంగా జనవరి 1న ఆయన సున్నతి చేసినటువంటి రోజు. అందుకే ఇప్పుడు చాలామంది ప్రపంచవ్యాప్తంగా జనవరి 1 రోజున బాగా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. సంవత్సరం వచ్చేసిందని ఫుల్గా వాళ్ళు ఎక్కువగా తాగేసి చాలామంది పాశ్చాత్య దేశాలు అయితే శుభ్రంగా రోడ్డు మీద స్పీడ్గా వాహనాలు నడిపి చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళ సంతోషం అనమాట అది. ఆ విధంగా సంతోషిస్తూ బాగా తాగేసి బాగా ఎంజాయ్ చేసేటువంటి రోజు. ఇలాంటి రోజు చాలా సంతోషమని వాళ్ళు అనుకుంటారు. కానీ వాస్తవానికి మన క్యాలెండర్ ప్రకారం జనవరి 1 అనేది యేసుక్రీస్తు వారు సున్నతి పొందినటువంటి రోజు. మరి యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టారంటే దాని నుంచి 8 రోజులు వెనక్కి వెళ్తే ఖచ్చితంగా డిసెంబరు 25 ప్రియులారా. ఇదే విషయాన్ని మొట్టమొదటి శతాబ్దంలో యూదుల చరిత్రకారుడు ఆయన కూడా కనుగొన్నాడు. ఆయన కూడా యాంటిపస్ అనేటువంటి ఒక యూదుల యొక్క మత గురువు అనమాట. ఆయన కూడా చెప్తే అతను నోరు మూయించేశారు, అతన్ని వ్యతిరేకించారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ఏ విధమైనటువంటి ఆలోచన చేశాము? నిజం తెలియాలంటే 6 విషయాలు. సందర్భం ఏమిటి, ఎవరు, ఎక్కడ, ఎలా, ఎందుకు, ఏమిటి, ఈ కోణాల్లో మనం ఆలోచించగలిగితే ఏదైనా సరే ఖచ్చితంగా నిజం వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు 25న పుట్టాడు. ఏమిటి సందర్భం? యేసుక్రీస్తు పుట్టుక. ఆలోచించండి. యేసుక్రీస్తు పుట్టలేదు అనేటువంటి వాళ్ళకి ఈ ఎపిసోడ్ని
పంపించండి. 2, ఎక్కడ? బెత్లెహేములోనే. వెళ్ళి బెత్లెహేములో విచారించండి, బెత్లెహేములో ఆలోచించండి, అక్కడ పుట్టాడా లేదా నిర్ధారణ చేసుకోండి. 3, ఎప్పుడంటే హేరోదు రాజుగా ఉన్న కాలంలో, కైసర్ అగస్టస్ అతను రాజుగా ఉన్న కాలంలో, జనసంఖ్య రాసేటువంటి సమయంలో, రోమా సామ్రాజ్యము ముఖ్యంగా రోమియులు ప్రపంచాన్ని పాలించేటువంటి సమయంలో యేసుక్రీస్తు పుట్టారు. సమయం అతను ఎవరు పుట్టింది? ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి ఎందుకు పుట్టారు ఆయన? లోకంలో ఉన్నటువంటి వారిని రక్షించడానికి, నశించిన దానిని వెతకి రక్షించడానికి, పాపము మీద కూడా పాపములు క్షమించడానికి అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన పుట్టారు ప్రియులారా. ఇక ఎందుకు అనేటువంటి విషయాన్ని చూస్తే, ఎందుకు పుట్టారు ఆయన? లోక పాపులను రక్షించడానికి. ఇక ఎలా రక్షించారు? ఆయన చేసినటువంటి అద్భుతాలు ప్రపంచంలో ఎవరు చేయలేకపోయారు ప్రియులారా. ఆయన బ్రతుకున్నటువంటి కాలంలో, ఆయన సంచరిస్తున్న కాలంలో ఎవరైతే కుష్ఠవ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, అయ్యా నన్ను శుద్ధిపరచు అన్నప్పుడు, నాకు ఇష్టమే నీవు శుద్ధిపడు అనేటువంటి వాళ్ళు. ఎలా? ఇక చాలామంది ఒకసారి ఆయన నడుచుకుని వెళుతూ ఉన్నప్పుడు విధవరాలు కుమారుడు చనిపోయి అలా తీసుకెళ్ళి వెళుతుంటే ఆవిడ అడగలేదండి. ఆయన వెళ్ళి ఆగండి అని చెప్పేసి పాడిన ముట్టి బ్రతికిచ్చి, ఇదిగో నమ్మని కుమారుడు అని అప్పగించినప్పుడు వాళ్ళ సంతోషానికి అవతలేవు ప్రియులారా. కాబట్టి అలా నిలబెట్టారు ఆయన. యేసుక్రీస్తు వారు చనిపోయిన వాళ్ళను నిలబెట్టాడు. ఒక గుడ్డు భిక్షకుడైతే రోడ్డు మీద వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు వస్తున్నారని తెలిసి, అయ్యా నన్ను స్వస్థపరచంటే స్వస్థపరిచారు. కాబట్టి ఈ 6 ప్రశ్నల కోణంలో మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా నిజం తెలుస్తుంది. ఈ 10 మంది ఇచ్చినటువంటి సమాచారాలు, సందేశాలు కూడా మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైన ప్రియులారా. ఆ విధంగా మనము చేసి యేసుక్రీస్తు సువార్త ప్రకటించి అనేకులు రక్షిద్దాం. అందరికి వందనాలు. సెలవు. చీకటిలో వెలుగై ప్రకాశించుచున్న దైవము, చీకటిలో ఉన్న వారిని వెలిగించుచున్న దైవము. ప్రియులారా, ఈ కార్యక్రమాలు మీ యొక్క ఆత్మీయ జీవితాలకి ఎంతో ఆదరణకరంగాను, ఆత్మీయంగా మీరు బలపడే విధంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాము. మా గురించి మీరు ప్రార్థన చేయండి, మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. మీ అవసరతల గురించి ప్రతి వారం మాకు ప్రతి ఎపిసోడ్ అయిన తర్వాత మాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మీ యొక్క ఫోన్ కాల్ వల్ల మేము కొన్నిసార్లు నేనే డైరెక్ట్గా వాటిని అటెండ్ చేస్తున్నాను, వాళ్ళతో ప్రార్థన చేస్తున్నాను. మా ఉపవాస ప్రార్థనలో పేర్లు రాసుకుంటున్నాము. తప్పకుండా మీ యొక్క సమస్యలు చెప్తే మేము ప్రార్థన చేస్తాము. ఆ సమస్యల నుంచి మీరు విడుదల పొందుతారు ఉపవాస ప్రార్థనల ద్వారా. మా అడ్రస్ మీకు చెప్తున్నాను, వినండి. దొర్లసురవరము, సాగరం విలేజ్, మాడుగుల మండలము, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పోస్టల్ అడ్రస్సు దాసి షాలేంరాజు శ్రీహరిరావు, డోర్ నెంబర్ 51-6-10, నక్కవానిపాలెం, సీతమ్మధార, విశాఖపట్నం. ఏదైనా ఉత్తర ప్రత్యుత్తరాలకు మాకు మీరు ఉత్తరం రాయటం ద్వారా, పోస్టల్ అడ్రస్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్లు చెప్తున్నాము, 8639019472. ఫోన్ కాల్ చేయడానికి 9866022495. ఈ నెంబర్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. సెలవు.